నమస్తే అండి. ఈ స్క్రీన్ మీద ఏదైతే లెటర్ షో చేస్తుందో ఈ లెటర్ని చాలామంది వారి వాట్సాప్ గ్రూప్లో గమనించే ఉంటారు. మరీ ముఖ్యంగా ఎక్స్ సర్వీస్మెన్స్ అండి. ఈ యొక్క ట్రావెలింగ్ అలౌన్స్ అని చెప్పేసి ఈ సబ్జెక్టు మనం చూస్తూనే ఉన్నాము. ఈ యొక్క ట్రావెలింగ్ అలౌన్సెస్ ఏంటి, ఎవరి కోసం ఇది వర్తిస్తుంది, ఇది ఎలా మనం పొందాలి, దీని యొక్క డీటెయిల్స్ ఏంటనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి. ఆఖరి వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి ఈ లెటర్, ఈ యొక్క వీడియో చేరేంత వరకు షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. వరల్డ్ వైడ్ మన ఇండియా యొక్క సైన్యం 4th ప్లేస్లో 14,50,000 మంది సైన్యం ఉన్న మన సైన్యంలో మన తెలుగువారు 6% భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం చాలా గొప్ప విషయం. అలాంటి మన సైనికులకు సలాం చేస్తూ సలాం సైనిక్ అనే ఈ ఛానల్కి స్వాగతం. ఇక ఇక్కడ మీరు చూసినట్లయితే రీజనల్ సెంటర్ ఈసీహెచ్ఎస్ పాట్నా నుండి ఈ లెటర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ ఢిల్లీ వారు ఈ లెటర్ తీసినప్పుడు మాత్రమే ఈ లెటర్ వారి యొక్క ఏఓఆర్ పాలిక్లినిక్స్కి ఇవ్వటానికి పాసిబుల్ ఉంటుంది. అంటే ఈసీహెచ్ఎస్ పాట్నా వారు ఏదైతే లెటర్ తీశారో ఈ లెటర్ మొత్తం భారతదేశంలో ఉన్న పాలిక్లినిక్స్ అందరికీ కూడా ఈ లెటర్ అనేది వర్తించడం జరుగుతుందండి. ఇక మ్యాటర్కి వస్తే ఇక్కడ రెండో పాయింట్ మనం గమనించినట్లయితే ఈ మొదటి పాయింట్లో మొత్తం రెఫరెన్స్ మాత్రమే ఇవ్వటం జరిగింది ఈ యొక్క లెటర్ గురించి. ఇక రెండో పాయింట్ మనం గమనించినట్లయితే ట్రావెలింగ్ అలౌన్స్ ఆఫ్ ఫాలోయింగ్ ప్రొసీజర్ విల్ గవర్న్ ద మూవ్మెంట్ ఆఫ్ పేషెంట్ టు రెఫర్డ్ క్లినిక్స్ యాజ్ పేరా 106 ఆఫ్ ఎస్ఓపి ఫర్ ఆన్లైన్ బిల్ ప్రాసెసింగ్. అంటే ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ లేదా వారి యొక్క డిపెండెంట్స్ ఎవరైనా ట్రీట్మెంట్ కొరకు అదర్ సిటీస్లోకి ఎక్కడికైనా వెళ్ళినట్లయితే, ఆ పేషెంట్ అనేవారు వెళ్ళినట్లయితే వారికి సంబంధించిన ఈ యొక్క ట్రావెలింగ్ అలౌన్సెస్ గురించి ఈ ప్రొసీజర్ ఏంటి అప్లై చేసుకోవడానికి అనేసి చెప్పడం జరిగిందండి. ఇక్కడ పాయింట్ ఏ మనం గమనించినట్లయితే ట్రావెలింగ్ అలౌన్స్ ఫర్ జర్నీస్ అండర్టేకెన్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ అడ్మిషబుల్ టు ఈసీహెచ్ఎస్ బెనిఫిషరీస్ ఫర్ ట్రీట్మెంట్ ఇన్ అనదర్ సిటీ. అంటే ఎప్పుడైతే మన సిటీలో మన పాలిక్లినిక్ అండర్లో ఏవైతే సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్లో మనకు ట్రీట్మెంట్ జరగనట్లయితే, ఆ సిటీస్లో మనకు ట్రీట్మెంట్ అవసరమైన ట్రీట్మెంట్ ఆ హాస్పిటల్స్ లేనట్లయితే ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉన్న ఈసీహెచ్ఎస్ మెడికల్ ఆఫీసర్ మనకి అదర్ సిటీస్లో ఉన్న ఈసీహెచ్ఎస్ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్కి రెఫరల్ చేయటం జరుగుతుంది. ఆ సిచ్యువేషన్లో మనము వెళ్ళటానికి తిరిగి రావటానికి అయ్యే ఖర్చులు, జర్నీ ఖర్చులు మనము ట్రావెలింగ్ అలౌన్స్ ద్వారా మనం క్లెయిమ్ అనేది చేయించుకోవచ్చండి. అది కూడా మనము రిటైర్ అయ్యే సమయంలో ఏదైతే క్లాసెస్ ఉన్నాయో, ఎంటైటిల్మెంట్స్ ఉన్నాయో, అంటే జర్నీకి, మన ట్రైన్ జర్నీకి ఏవైతే క్లాసెస్ మన ర్యాంకు ప్రకారం రిటైర్మెంట్ అయిన సమయంలో మనకిస్తారో అదే బేస్ మీద మనకి ఈ యొక్క ట్రావెలింగ్ అలౌన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ పాయింట్ ఒకసారి గమనించినట్లయితే ఆన్ అటెండెంట్ ఆర్ ఎస్కార్ట్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు ట్రావెల్ అలాంగ్ విత్ ద పేషెంట్ will also be entitled to traveling allowance if the medical officer attending the patient certificate in writing that is unsafe for the patient to travel alone and such attendant escort is necessary to accompany the patient. Amount as admissible to the patient is reimbursable. అంటే ఒకవేళ ఒక పేషెంట్ సింగిల్గా ట్రావెల్ చేయటం ప్రాబ్లంగా ఉండే అవకాశం ఉన్నట్లయితే మన డాక్టర్ గారు ఒక అటెండెంట్ని వెంట తీసుకెళ్ళమని మనకు సలహా ఇవ్వటం జరుగుతుంది. ఆ సిచ్యువేషన్లో ఎవరైతే పేషెంట్తో పాటు అటెండెంట్ వెళ్తారో వారికి అయ్యే జర్నీ ఖర్చులు కూడా పాలిక్లినిక్లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనకి ఈ సెకండ్ పాయింట్ బి పారాగ్రాఫ్లో చెప్పడం జరిగింది. ఇక ఈ యొక్క క్లెయిమ్, ఈ ట్రావెలింగ్ అలౌన్సెస్ మనం అప్లై చేసుకోవడం కోసం మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి గమనించినట్లయితే అప్లికేషన్ ఈసీహెచ్ఎస్ మెంబర్ నుండి అప్లికేషన్ అనేది
రాయాలండి. అలాగే ఫోటో కాపీ స్మార్ట్ కార్డ్ది లేనట్లయితే, స్పాట్ కార్డ్ లేనట్లయితే ఈసీహెచ్ఎస్ రిజిస్ట్రేషన్ స్లిప్ ఉంటుంది కదా, ఆ స్లిప్ది ఫోటో కాపీ అయినా కావాలండి. ఇక రెఫరల్ నెంబర్ ఆఫ్ పాలిక్లినిక్, ఆ పాలిక్లినిక్ యొక్క రెఫరల్ నెంబర్ కావాలి. అలాగే నేమ్ ఆఫ్ ప్లేస్ అండ్ హాస్పిటల్ రెఫర్డ్ నెంబర్, ఎక్కడైతే మనం ట్రీట్మెంట్ చేయించుకున్నామో హాస్పిటల్స్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అవసరం అవుతాయండి. అలాగే కంటిజెంట్ బిల్, అలాగే మనం ట్రీట్మెంట్ కొరకు వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి అయినా ఆ టికెట్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు అటెండెంట్ ఎవరైనా వెళ్ళినట్లయితే వారి యొక్క టికెట్స్ కూడా వీటితో పాటు అటాచ్ చేసి మన యొక్క పాలిక్లినిక్ నందు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలండి. అప్పుడే మనకి ఈ యొక్క ట్రావెలింగ్ అలౌన్స్ అనేవి క్లెయిమ్ అవ్వటం జరుగుతుందండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి తప్పకుండా చేరేంతవరకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి తెలియవలసిన అవసరం ఉంది కనుక ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఒక్క సెకండ్ టైం పడుతుందండి ఇలా చేయటానికి. దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వీడియోని ముగించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.